వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము హైదరాబాద్ టు ప్యారిస్ ఫ్లై అయ్యే వ్లాగ్ అనమాట. సో యా సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ వెకేషన్. ఐ నో నేను ఇండియాలో చాలా ప్లేసెస్ తిరిగినా కానీ అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు. సో ఎనీవేస్ నేనైతే నా ఫేస్కి ఏం పెట్టట్లేదు ఎందుకంటే నా స్కిన్ చాలా డ్రై ఉంటుంది అనమాట. సో ఫ్లైట్లో ఇంకా డ్రై అయిపోతుంది. సో నాకు మళ్ళీ మాయిశ్చరైజర్ పెట్టుకునే ఆప్షన్ ఉండాలి. సో అందుకనే నేను నా స్కిన్కి ఇప్పుడు ఏం పెట్టట్లేదు. ఐ విల్ జస్ట్ యాడ్ అ లిప్స్టిక్, ఏదన్నా ఒక బ్రైట్ లిప్స్టిక్ యాడ్ చేసేసి బ్రౌజ్ చేసేసుకొని ఐ వాంట్ టు క్విక్లీ లీవ్. సో లెట్స్ డూ దట్. ఓకే, సో పొద్దున 5:30 అవుతుంది అండ్ వీఆర్ రెడీ అండ్ యా మా ఊబర్ వచ్చేసింది. అతను అక్కడ క్యాబ్ యూటర్న్ తీసుకొని వస్తున్నాడు అనమాట. అండ్ నేను ఎమిలీ ఇన్ ప్యారిస్ నుంచి ఇలాంటిది ఒక ఏమంటారు ఫోన్ కేస్ ఒకటి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది ఇట్లా వేసుకోవడానికి ఈజీగా ఉంది అండ్ పోదు ఫోన్ స్పెషల్గా. అండ్ తీయడం చాలా ఈజీ, ఇలా తీసుకొని పెట్టేసుకోవడమే. లోపల ఎక్కడైనా ఉంటే తీసి చేయడం కష్టం అవుతుంది కదా. సో అందుకే ఐ టుక్ దిస్ వన్ అండ్ యా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్. 1 hour later. ఎంత మంచి సన్లైట్ వస్తుంది కదా. సో ఎనీవేస్ యా మార్నింగ్ ఎనర్జీ చాలా లో ఉండింది బట్ యా వీ ఆర్ ఫైనలీ హియర్. మనము చెక్ ఇన్ అయిపోయింది, ఫాస్ట్గా వచ్చేసి చెక్ ఇన్ చేసేసినాము. సో ఐ జస్ట్ కుడెంట్ షూట్ ఎందుకంటే టూ మెనీ బ్యాగ్స్, టూ మచ్ స్టఫ్ ఉండింది. సో ఎనీవేస్ చెక్ ఇన్ అయితే అయిపోయింది అండ్ వీఆర్ గోయింగ్ టు అవర్ గేట్. సో ఇది నేను పాకెట్లో షూట్ చేస్తున్నా. ఇంతకుముందు పెద్ద క్యామ్ ఉండింది, దట్ వాజ్ సో టఫ్. అది ఎంత బరువు ఉంది తెలుసా. అంటే దీంతో వ్లాగ్ చేసి నాకు క్యామ్ మోయడమే రావట్లేదు అసలు. ఎనీవే సో నేను నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నా. ఐ డోంట్ వాంట్ టు సౌండ్ వెరీ బ్యాడ్ బట్ యా ఐఎమ్ గోయింగ్ అండ్ ఐఎమ్ ఫైనలీ గోయింగ్. ఆకలి అవుతుంది కదా చక్రి కొంచెం అన్న. మనం ఎట్లా ఇప్పుడు ఫ్లైట్లో ఫుడ్ ఉంటుంది కానీ ఏదైనా లైట్గా తిందాం. అట్లీస్ట్ నా కోసం ఒక కప్ ఆఫ్ కాఫీ. Can I get an extra mug along with coffee? No extra. It's counted. Okay, it's counted. Okay. ఇంకా ఫుల్ ఆకలిస్తుందని చెప్పేసి కాంకీలో ఒక కాఫీ తీసుకున్నాము అండ్ ఒక డోనట్ తీసుకుంటున్నాము. ఎందుకు అంటే మాకు బ్రేక్ఫాస్ట్ ఉంది యాక్చువల్లీ ఫ్లైట్లో. సో అందుకే ఇప్పుడు తినట్లేదు అనమాట. సో ఇది ఏంటి క్యారమెల్ క్యాపుచినో. ఎట్లున్నది? చాలా బాగుంది కదా. షుగర్ యాడ్ చేస్తే అయిపోతుంది. క్యారమెల్లో ఉంటుంది కదా షుగర్. వాడు చెప్పకపోతే యాడ్ చేస్తుంది. అవును. అమ్మా క్రిస్పీ క్రెమ్ నుంచేమో డోనట్ తీసుకున్నాం. కాఫీ అండ్ డోనట్ కాంబో కనిపిస్తుందా? మంచి లోపల చాక్లెట్ ఫిల్లింగ్ ఉంది. Chocolate is not my favorite thing, but అబ్బా yeah, you know right, two flavors నాకు ఇష్టం. Yeah, but what can we do? అంతే. నాకు ఈశాన్కి చాక్లెట్స్ ఇష్టం చాలా. అదే అంటున్నా, మాకు చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం. కేక్స్లో, డోనట్స్లో, బ్రౌనీస్, వీఆర్ చాక్లెట్ పీపుల్. పెళ్ళిళ్ళైనా ఏం చేయలేము, మన ఇష్టాలన్నీ వదులుకోవాలి. మేము చెప్పిన పైనాపిల్ తీసుకుందామని, నువ్వే అన్నావు కాఫీకి సెట్ అవ్వదని. ఇంత కష్టపడతాం, అన్నీ చేస్తాం, అప్రిసియేషన్ ఉండదండి అంతే. బేబీ నువ్వు తో బేబీ నువ్వు గ్రేట్ బేబీ. ఫైనల్ కాల్ పిలిచేంత వరకు ఫోటోలు దిగుతూ కూర్చున్నా నేను. ఇంకా ఫైనల్ కాల్ వచ్చేసింది. సో పరిగెత్తుతున్నాం లిటరల్గా. ఎవ్వరు లేరు చూడండి బోర్డింగ్లో, మేమే లాస్ట్. మేము ఎక్కడం అయిపోయింది, దిగడం కూడా అయిపోయింది. మాకు మేము ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము బాంబేలో. నేను ఇది ఫస్ట్ టైం రావడము. మాకు ఇక్కడ ఇమిగ్రేషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది అనమాట ప్యారిస్కి. సో యా
వచ్చేసాం మేము. మా ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. ఇమిగ్రేషన్ దగ్గర నేను బాగా భయపడ్డాను కదా. నేను బాగా భయపడ్డాను, అది ఫస్ట్ టైం కదా. ఇమిగ్రేషన్ దగ్గర ఏం అడుగుతారో ఏంటో అని భయపడ్డా. ఏం అడగలేదు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏం చేస్తారని అడిగారు అంతే. సో యా, అండ్ ఐ షో యూ బాంబే ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ సెక్షన్. చూడండి ఎంత బాగుందో అసలు. ఓ ఇక్కడ చూడండి, మేకప్లో పర్ఫ్యూమ్స్ అసలు ఎన్ని ఉన్నాయో డ్యూటీ ఫ్రీలో అన్నాడు వాడు. ఓకే, ఇక్కడ చక్రికి యాక్సెస్, లౌంజ్ యాక్సెస్ ఉందన్నమాట. సో అలా మేము లోపలికి వచ్చాం. అసలు పెద్దగా ఏమీ లేవు, అసలు ఏం లేవు. ఏవో ఒక 2-3 క్రోజాన్స్లు. నేను ఇక్కడ ఇది బార్బీ మూవీ పెడితే అది చూస్తున్నాను అనమాట. అంటే ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఈ మూవీ మిస్ అయిపోయినా, సో అందుకే ఇది చూస్తున్నా ఇప్పుడు. ఇది మాకు విస్తారాలో లంచ్ ఇచ్చారనమాట. ఇదేదో నాన్ వెజ్ ఆప్షనే. అండ్ ఒక బ్రెడ్, ఒక గులాబ్ జామున్ అండ్ కొంచెం సాలెడ్. కనిపిస్తుందా? వచ్చేసినాం మనం ఇంకా ఫ్రాన్స్కి. సో యా, ప్యారిస్ ఎయిర్పోర్ట్లో దిగినాము. వీళ్ళ వీళ్ళ టైం ప్రకారం ఇప్పుడు 7:30 అవుతుందంట. కానీ మన దగ్గర 4 o'clock 5 o'clock లాగా ఉంది అసలు క్లైమేట్. అంటే వెళ్తురు అలా ఉంది. ఓకే, సో ఫైనలీ 9 hours ఫ్లైట్. అయ్యా బాబోయ్ ఎంత కష్టమైందో. టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఎందుకు బిజినెస్ క్లాస్, ఎకానమీ బుక్ చేసుకున్నాము అని అనిపిస్తుంది. ఎకానమీ బుక్ చేసుకున్న తర్వాత ఫ్లైట్కి వచ్చిన ఒక 3 hours చిచ్చే కకృతి నువ్వును అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ రానైతే వచ్చేసినాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇక్కడ బ్యాగేజ్ కోసము ట్రైన్ ఎక్కమని చెప్పినారు. ఎంత రషింగ్ ఉంటుంది. One eternity later. ఏం పిచ్చకుండా ఎయిర్పోర్ట్ ఏమో అయితే నిజంగా నాకు అర్థమవుతలేదు. ఒక బ్యాగేజ్ తీసుకోవడానికి మన ట్రైన్ ఎక్కించి అటు ఇటు తిప్పుతా ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది, మేమైతే అసలు ముందు మాతో పాటు ఫ్లైట్లో వచ్చిన ఎటు పోతున్నారో అటు పోతున్నాం. ఆ బ్యాగేజెస్ అన్నీ ఓకే చూపిస్తాం, మీకు చూపిస్తాం. మన దగ్గర అసలు ఎంత బాగుంటుంది. వచ్చాడు బ్యాగేజ్ కౌంటర్ ఉంటుంది. ఇట్లా పైన ఉందా బ్యాగేజ్ అనేది. ఆ బ్యాగేజ్ అని ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట మనం. అసలు వెళ్ళిపోతూ ఉండాలి. ఇంకొక ముందు నడుస్తున్నావా, అక్కడ ముందు ఇంకో బ్యాగేజెస్ అనేది. ఇట్లా వాడు ఇప్పటికీ మమ్మల్ని 3 floors దింపిండు, 3 floors ఎక్కించిండు, ఓ ట్రైన్ ఎక్కించిండు. ఏంటి జస్ట్ మన సూట్ కేసులు తీసుకోవడానికి ఇంత తిరగాలి మనం ఇక్కడ. చిచ్చి. ఇమిగ్రేషన్ దగ్గర రష్ చూసినారా ఎట్లుందో మొత్తం. అసలు ఎంత వెయిటింగ్ ఉంది చూడండి ఇమిగ్రేషన్లో. లైట్ కలర్ బ్యాగ్ తీసుకునేది లేకుండా అనుకుంటా, మొత్తం తుక్కు అయిపోయింది ఆ బ్యాగ్. బట్ నేను ఇది ఒక్కటే తీసుకొచ్చిన, ఒక బ్యాగ్ అంత లగేజ్ ఒకే దాంట్లో, ఒక బ్యాక్ ప్యాక్. ఇది మేము క్యారీ చేసినాము. ఇది ఒక్కటే బ్యాగ్ తీసుకొచ్చినా అనమాట నేను. యా, మొత్తానికైతే తుక్కు అయింది బ్యాగ్. Thousands of tears later. మేము హోటల్కి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది షటిల్ సర్వీస్ ఉంది. మేము ఇక్కడ హయత్ హోటల్స్కి వెళ్ళాలి. సో ఇంకా దానికోసం అని చెప్పేసి షటిల్ తీసుకున్నాం అనమాట. సో ఆ షటిల్ బస్సు ఇంకో 5 minutesలో వస్తుందంట. అది వస్తే అది ఎక్కితే అది డైరెక్ట్ మనల్ని హోటల్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ చెక్ ఇన్ అవ్వడానికి మనకి ఎంతసేపు పడుతుందో ఏమో. ఇంకా ఇప్పటికే రాత్రి 9:15 అవుతుంది. ఇంకా పడుకునేది ఎప్పుడో, రేపు పొద్దున్న లేచేది ఎప్పుడో. ఇలా వచ్చింది మాకు షటిల్ బస్ అన్నాడు, కానీ చిన్న వ్యాన్లా ఉందన్నమాట క్యూట్గా. ఓకే, సో మేము ఇక్కడ
ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్తున్నాము. సో మేము తీసుకున్న హోటల్ ఈ ఒక్క రాత్రికే తీసుకున్నాం అనమాట. సో ఇది హయత్ ప్లేస్ అన్న హోటల్. ఇది ఎయిర్పోర్ట్ మనకి ఇప్పుడు శంషాబాద్లో ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లోనే ఎయిర్పోర్ట్ ఏరియా కిందకే నోవోటెల్ వస్తుంది కదా, అట్లనే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏరియా కింద చాలా హోటల్స్ ఉన్నాయన్నమాట. సో అందులో మేము హయత్ ప్లేస్ చూస్ చేసుకున్నాము, ఎందుకంటే దీని పికప్ సర్వీస్ చాలా బాగుంది అని విన్నాం అనమాట. అయితే చాలామంది నేను ఇన్స్టాగ్రామ్లో ప్యారిస్ రిలేటెడ్ రీల్స్ పోస్ట్ చేసినప్పుడు చాలా క్వశ్చన్స్ అడిగినారు. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వీసా గురించి అయితే, నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ స్టే గురించే ఉండే. సో స్టే ఎక్కడ ఉంటే బెటర్, ఎక్కడ ఫైనాన్షియల్గా ఎక్కడ బాగుంటుంది, యాక్సెసిబుల్ ఏది బాగుంటుంది అని చాలామంది అడిగినారు. సో నాకు అంటే నేను చేసిన రీసెర్చ్లో నాకు ఏమర్థమైందంటే, ప్యారిస్లో ఒక్క చోట నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే అది దగ్గరైనా కొంచెం దూరమైనా 2.15 యూరోస్ అట్లా అవుతుంది అనమాట. మనకి అది స్టాండర్డ్ ట్రైన్ రేట్, ఎక్కడికైనా అంతే అవుతుంది. సో మేమేమనుకున్నామంటే మనము ఎంత ట్రైన్ స్టేషన్కి దగ్గర ఉంటే అంత బెటర్ అని. మెట్రోయే అన్నిటికన్నా చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఇంకా ఫాస్టెస్ట్ కూడా. మనం క్యాబ్స్ బుక్ చేసుకుంటే ప్యారిస్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మేము 2 times బుక్ చేసుకున్నాము. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి, హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి 2 సార్లు మాకు చాలా ఘోరంగా ట్రాఫిక్ ప్రాబ్లం ఉండే. అండ్ వాళ్ళు ఎక్కడంటే అక్కడ కార్ మనల్ని ఆపి దింపడానికి కూడా ఉండదు అనుకుంటా. సో అందుకని మెట్రో ఈజ్ ద బెస్ట్ వే అనమాట. సో ఎంత దగ్గరకి మనకి మెట్రో స్టేషన్ ఉంటే అంత బెటర్ అనమాట. సో మేము గార్ దే లియాన్ అన్న ట్రైన్ స్టేషన్ ఉంటుంది కదా, దానికి చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. మాకు హోటల్ ఓపెన్ చేస్తే ఆ గార్ దే లియాన్ రైల్వే స్టేషన్ కనిపించేది. సో మేము అక్కడున్నాము. వీసా గురించి మేము ఎలా చేసాము, మాకు ఎంత ఫాస్ట్గా వచ్చింది అవన్నీ నేను వేరే వీడియోలో చెప్తా. మీకు ఇంకా ఈ ట్రిప్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అప్కమింగ్ వీడియోస్ కూడా చూసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను Q&A మొత్తం ఒక వీడియో లాగా చేస్తాను, ఒకవేళ మీకు కావాలంటే. సో ఓకే, సో లెట్స్ సీ ద రూమ్. ఓకే, వెరీ బేసిక్ నైస్ మైక్రోవేవ్ ఉంది ఇక్కడ, అండ్ వెరీ గుడ్. నేను ఇది తీయలేదు. ఓకే, ఎనీవేస్ మైక్రోవేవ్ ఉంది ఇక్కడ, అండ్ టీవీ, ఏంటో ఇవి మరి, కాఫీ అంట, బ్యాక్ టు బేసిక్స్, దట్స్ ఇట్. ఇంకా టైమ్ టు రిటైర్. ఇంకా హోటల్కి వచ్చిన తర్వాత ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని నైట్ సూట్ వేసుకొని ఇంకా నిద్రపోదామని అనుకుంటున్నా. అయితే మాకు హోటల్లో యాక్చువల్గా హోటల్ ఉన్నాయి, ఫ్లైట్లో ఫుడ్ పెట్టిరనమాట. మేము పొద్దున ఫస్ట్ హైదరాబాద్ టు బాంబే వెళ్ళినప్పుడేమో పొంగల్ అని చెప్పేసి ఒకటి ఇచ్చిండు. ఎంత చెత్తగా ఉందంటే ఫుడ్, అమ్మో చెప్పలేము అసలు. ఓకే, అది నేను సగమే తిన్నా. చక్రికి లౌంజ్ యాక్సెస్ ఇచ్చారు కదా, సో అక్కడ నేను ఒక హాఫ్ పరాటా, ఎగ్ బుర్జీ తిన్నా అనమాట. దాని తర్వాత ఒక 2 hours ఉన్నాం అనుకుంటా మేము. అయితే మేము వెళ్ళగానే అది తిన్నాం, ఆకలిస్తుండే నాకు ఫుల్. దాని తర్వాత మళ్ళీ ఇదేంటి లంచ్కి మెనూ చేంజ్ చేసినారు. అక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని చెప్పారు అనమాట. సో నేను అప్పుడు ఏం తిన్నా అంటే కొంచెం చికెన్ బిర్యానీ అని, ఆ బిర్యానీలో ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు, కొంచెం రైస్, కొంచెం చికెన్ ఉండే అనమాట. సో మాకు అప్పటికే లేట్ అయిపోతుంది చెక్-ఇన్ అని చెప్పేసి అది చెక్-ఇన్ కాదు, అదేంటి బోర్డింగ్. సో అది తినేసినాను. దాని తర్వాత నాకు లంచ్కి కూడా సేమ్ అట్లాంటిది ఏదో ఇచ్చిరబ్బా, కొంచెం రైస్, కొంచెం చికెన్, కొంచెం రాజ్మా కర్రీ లాగా ఏదో ఇచ్చినారు. దాని తర్వాత మళ్ళీ 6 o'clock ఆ టైంకి అదేంటో కానీ శనగపప్పు పరాటా చేసినారు, శనగపప్పు స్టఫింగ్తో పరాటా అండ్ మిన్స్డ్ చికెన్ కర్రీ లాగా ఇచ్చినారు. పొద్దున్నుంచి ఒక్క మీల్ కూడా బాగాలేదు తెలుసా, అసలు పొద్దున్నుంచి ఒక్క పూట కూడా వావ్ యమ్మీ ఫుడ్ తిన్నా అన్నట్టయితే లేదు. సో ఇంకా కడుపంతా చెత్తగా ఉంది. లాంగ్ ఫ్లైట్ కదా, నాకు మొత్తం కాళ్ళు పొట్ట అంతా ఇట్లా ఉబ్బిపోయినాయి అనమాట. సో కొంచెం హాట్ వాటర్ తాగేసి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని పడుకుందామని అనుకుంటున్నా. ఇంకేమున్నాయి,
నేను మీకు చెప్పడం మర్చిపోయినాను. ప్యారిస్లో మనం హోటల్స్ బుక్ చేసుకుంటాం కదా, అంటే మనం booking.comలో కానీ ఇట్లా వెబ్సైట్లో ఎక్కడో బుక్ చేసుకుంటాం కదా, అక్కడ బుక్ చేసుకున్నప్పుడు ఒక రేట్ చూపిస్తుంది కదా, అది కాకుండా వచ్చిన తర్వాత డబ్బులు కట్టాలంట. మేము ఈ హోటల్ బుక్ చేసుకున్నాం కదా, అప్పుడు మాకు ఆ విషయం తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కింద అదే మనకి రూమ్లోకి చెక్ ఇన్ అయిన తర్వాత అది ఇస్తారు కదా, రూమ్ కీ, అది ఇచ్చేటప్పుడు చక్రికి జస్ట్ పర్ హెడ్ 8 euros కట్టమని చెప్పారంట. 8 euros అంటే ఎంత తెలుసా? నాకు మ్యాథ్స్ రాదు, ఆగండి. చక్రి 8 euros అంటే ఎంతనే? 800 రూపీస్ అనుకోండి. ఇంకా ఒక 1 euro 100 రూపీస్ వేసుకుంటే 8 euros అంటే 800 రూపీస్ ఇద్దరికి. 1500 రూపీసా? అదే లేదో 1500 ఎన్ని రూపీస్ అన్నది పాయింట్ కాదు, రేపు ఎంత డబ్బులు కట్టాలన్నది పాయింట్. 7500 ఓ రేపు మా ఇద్దరికి కలిపి 1500 రూపీస్ కట్టాలంట ట్యాక్స్. ఓకే, మా ఇద్దరికి మ్యాథ్స్ వీక్ చెప్పినా కదా, సో ఈ తెలివితేటలతో మనం ఏదో చదువుతాం కానీ. ఓకే, సో మొత్తానికైతే 15 euros కట్టాలి, అంటే 1500 euros 1500 రూపీస్ అనమాట ఆల్మోస్ట్. సో ఓకే, సో నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్, షిమ్లా, నేను ఎయిర్పోర్ట్స్ బాగానే చూసిన ఇండియాలో, కానీ ఇండియా బయట ఒక ఎయిర్పోర్ట్ చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇది ఎయిర్పోర్ట్లా లేదు. ఫస్ట్ సిడిజి ప్యారిస్ ఎయిర్పోర్ట్ ఏమంటారు, ఎయిర్పోర్ట్లా లేదనమాట. ఫస్ట్ ఆ పెద్ద ఊర్లా ఉంది. ఎంత పెద్ద ఊరు అంటే అది ఒక టెర్మినల్ నుంచి మనం ఇంకో టెర్మినల్కి వెళ్ళాలంటే ఫాస్ట్ ట్రైన్ ఒకటి ఎక్కాలన్నమాట. మనం ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి మూవ్ అవ్వాలంటే. సో మేము మేము ఒక టెర్మినల్లో దిగినాం కదా, మా బ్యాగేజ్ కౌంటర్ వేరే దగ్గర ఉంటుంది అనమాట. టోటల్గా మీరు చూసారు కదా, ట్రైన్ ఎక్కి వేరే దగ్గరికి వెళ్ళినాం బ్యాగేజ్ తీసుకోవడానికి. అట్లనే మేము ఇప్పుడు షటిల్ తీసుకోవాలంటే బ్యాగేజ్ దగ్గర నుంచి ఇంకో ట్రైన్ ఎక్కి ఇంకో టెర్మినల్ దగ్గరికి వచ్చినాం. అక్కడ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు షటిల్ వచ్చిందనమాట మాకు. అయ్యో, ఎవ్వరు యాక్చువల్లీ కష్టం అవుతుందో అవ్వదో నాకు తెలియదు. చాలామంది లాంగ్వేజ్ రాకపోతే చాలా కష్టం అవుతుంది అని అన్నారు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అందరికీ లాంగ్వేజ్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. సెకండ్ థింగ్ ఏంటి అంటే నేను చూసిన అంతవరకు మాత్రం ఇక్కడ ఎక్కువ ఎవరిని అడిగినా సరే వాళ్ళందరూ చాలా హెల్ప్ఫుల్గా టైం తీసుకొని చెప్తున్నారు, ఇక్కడికి వెళ్ళండి, ఇది చేయండి, అది చేయండి అని. సో ఇట్ కంఫర్టబుల్ అనిపించింది. జస్ట్ నాకు అంటే నాకు నేను ఎక్కడ చూడలేదు కాబట్టి నాకు నవ్వొచ్చిందో ఏంటో తెలియదు, కానీ మనం ఒక దగ్గర ఉంటామా, మన నెక్స్ట్ పని ఇంకెక్కడో ఉంటుంది, ఆ నెక్స్ట్ పని ఇంకెక్కడో ఉంటుంది. ఏదో రోజంతా అందులోనే తిరిగినట్టుంటుంది. ఏంది, మేము మా ఫ్లైట్ 7:20కి ల్యాండ్ అయితే మేము ఆల్మోస్ట్ 10:30కి వచ్చినాం హోటల్కి. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత తిరిగినామో. మేము ఎయిర్పోర్ట్లోనే తిరుగుతున్నాం. అమ్మో, నాకైతే రిటర్న్ వెళ్ళాలంటే ఆ ఎయిర్పోర్ట్కి ఇప్పటి నుంచే బాధేస్తుంది. అమ్మ బాబోయ్, ఆ ఎయిర్పోర్ట్కి మళ్ళీ వెళ్ళాలా. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ నో నా ఛానల్లో మీరు ఎక్కువ మటుకు ఏమంటారు ఇవి చూడడం ఇష్టపడతారు, వాట్ డు వి సే, జ్యువెలరీ వీడియోస్, మళ్ళనేమో మేకప్ వీడియోస్ ఇలాంటివి ఇష్టపడతారు. బట్ యునో ఇది నాకు చాలా ఇంపార్టెంట్. సో ఐ వాంట్ టు ఒక డిజిటల్ డైరీ లాగా పెట్టుకుందామని అనుకుంటున్నాను అనమాట. ఆల్సో మీ అందరికీ చూపిస్తే మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో, మధ్యలో ఏదైనా పిక్ చేసుకుంటారేమో అని కూడా అనుకుంటున్నా.